హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూ తాతయ్య రాకతో రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే ఇక చింటూ గురించి సుగుణమ్మతో మాట్లాడాలని ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయరు. తర్వాత ఇక రోహిణి సుగుణమ్మకి ఫోన్ చేసి వాళ్ళు చింటూని దత్తత చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని మాత్రం నేను దత్తత ఇవ్వను. నువ్వు వాళ్ళు ఫోన్ చేస్తే నేను దత్తత ఇవ్వనని కరాఖండిగా కోపంగా సమాధానం చెప్పు. నువ్వు కోపంగా సమాధానం చెప్తే ఇంకెప్పుడు కూడా వాళ్ళు మీ దగ్గరికి రారు అని అంటూ ఉంటుంది రోహిణి. నీ కొడుకుని వాళ్ళకి దత్తత ఇస్తే నీ దగ్గరే కదా ఉంటాడు, అలా అనుకోవచ్చు కదా నువ్వు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అంటే నా జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకోవాలని ఆశపడుతున్నావా నువ్వు? చింటూ ఇక్కడికి వస్తే ఇక్కడ నుండి నేను అత్తారింటిని వదిలి రావాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే సుగుణమ్మ అయితే సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అయితే చెప్తుంది. తర్వాత ఇక మళ్ళీ మీనా అయితే సుగుణమ్మకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా సుగుణమ్మకి ఫోన్ చేస్తూ ఉండగా అప్పుడే ఇక చింటూ అయితే మీనా ఆంటీ ఫోన్ చేస్తుందని సుగుణమ్మకి ఫోన్ ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడే ఇలా ఇవ్వు ఫోను అని పక్కన పెట్టేస్తుంది. కానీ ఆ ఫోన్ అయితే లిఫ్ట్ అయిపోతుంది. ఫోన్ ఆన్ అయిపోయిన తర్వాత ఇక సుగుణమ్మ అయితే చింటూతో నువ్వు మీనా ఆంటీ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడొద్దు, వాళ్ళు ఫోన్ చేసినా కూడా మాట్లాడొద్దు, ఒకవేళ వాళ్ళు వస్తే కోపంగానే మాట్లాడు, ఎందుకంటే మీ అమ్మ అసలు వాళ్ళతో మాట్లాడొద్దంది అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే ఆ మాటలన్నీ మీనా అయితే వినేస్తుంది. అసలు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఫోన్ పెట్టేసి మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే ఏమైంది మీనా, ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మౌనంగా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, సుగుణమ్మ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ ఫోన్ ఆన్ అయిపోయింది. అప్పుడు చింటూతో ఆవిడేం చెప్తుందో తెలుసా, మనం ఫోన్ చేస్తే మాట్లాడొద్దని, అసలు మాట్లాడితే కోపంగా మాట్లాడమని, మీరు మా ఇంటికి రావద్దు అంటూ కోపంగా చెప్పాలని అంటుంది. ఇంతలోనే ఆవిడ ఇలా మార్పుగా మాట్లాడుతుందేంటి, నాకేదో అనుమానంగా ఉంది. ఆవిడ చెప్పింది సగం నిజం సగం అబద్ధం అని అంటూ ఉంటుంది మీనా. ఏం సగం నిజం ఏం సగం అబద్ధం అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే వాళ్ళ కూతురు గురించి ఆవిడ చెప్పింది నిజమే, కానీ వాళ్ళ కూతురు దుబాయ్లో ఉందని, ఇవన్నీ కూడా అబద్ధాలే. మీరు గమనించారా, చింటూ పుట్టినరోజుకి ఆవిడ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, మనకి కనిపించకూడదని ఎక్కడ లోపల దాక్కొని ఉంది. సుగుణమ్మ గారిని ఫోన్ ఇవ్వమన్నా కూడా నెంబర్ ఇవ్వమన్నా కూడా ఇవ్వడం లేదు అంటే దానికి అర్థం ఏంటి, ఆవిడ ఏదో నిజాన్ని దాచిపెడుతుంది, చింటూ గురించి మనకి తెలియకూడదు అంటుంది అని అంటూ ఉంటుంది మీనా. సర్లే మీనా, తల్లిదండ్రులు లేరు కదా, మనం పెంచుకుందామని అనుకున్నాము, దాంట్లో తప్పే ఉంది, మనం అనుకున్న దాంట్లో తప్పేమీ లేదు, వాళ్ళకి ఇవ్వకపోతే మనం ఏమీ చెయ్యలేము అని ఇంతటితో వదిలేసే ఇక చింటూ గురించి అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే లేదండి, చింటూ గురించి ఏదో ఒకటి విషయం తెలుసుకోవాలి, అసలు చింటూ వాళ్ళ అమ్మ గురించి ముందు తెలుసుకోవాలి అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఇక ఉదయం అయితే అవుతుంది. అప్పుడు ఇక రోహిణి అయితే మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా, మీరు నిజంగానే చింటూని దత్తత చేసుకుంటున్నారా అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. అనుకున్నాం కానీ అది అయ్యేటట్టు లేదు అని మీనా అయితే చెప్తుంది. అదేంటి అయ్యేటట్టు లేకపోవడం, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఎందుకు ఆవిడ చాలా కోపంగా మాట్లాడుతుంది. చింటూని దత్తత చేసుకోవడం వాళ్ళ అమ్మాయికి ఇష్టం లేనట్టుంది, అందుకని మేం కూడా డ్రాప్ అయిపోయాము అని చెప్తూ ఉంటే ఆ మాట విని రోహిణి అయితే తన మనసులో ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి వచ్చి అయినా ఎవరు కని పెంచిన వాళ్ళని మీరు దత్తత చేసుకోవడం ఏంటి, ఏదో మీకు పిల్లలు పుట్టనట్టు చేస్తున్నారు, అసలు ఆ చింటూని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అన్న మాటలకి రోహిణి అయితే ఎంతో బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య అలా అనకండి, చింటూ ఇప్పటికీ నాకు దత్తత చేసుకోవాలనే ఉంది, కానీ వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా అలా అన్నాక నాకు పువ్వులు డెలివరీ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తున్నానని మీనా అయితే బయలుదేరుతుంది కానీ చింటూ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
అలా పూల డెలివరీ ఇచ్చి వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన మీనా బండి తగిలి కింద పడిపోతాడు. అప్పుడే తన చేతిలో ఉన్న సంచి కూడా కింద పడిపోతుంది. ఇక మీనా అయితే బండి ఆపి, అయ్యో ఏమైందండి, దెబ్బలేం తగలలేదు కదా, చూసుకోలేదండి అని అంటూ ఉంటే, లేదమ్మా నేనే ఏదో ఆలోచిస్తా, నేను చూసుకోలేదు, దీంట్లో నీ తప్పేమీ లేదు అని అంటూ ఉంటాడు అతను. లేగండి అని మొత్తం ఆ సంచి అంతా కూడా తీస్తుంది. సంచిలో నుంచి ఫోటో అయితే బయటపడుతుంది. సంచిలో నుంచి ఫోటో బయటపడడంతో అప్పుడు ఇక అతను ఇలా ఇవ్వమ్మా అని ఆ ఫోటోని తీసుకోబోతుండగా ఆ ఫోటోలో రోహిణి, చింటూ ఇద్దరు కూడా ఉంటారు. ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఇక షాక్ అయిపోతూ ఈ ఫోటో అని అంటూ ఉంటే, ఈ ఫోటోలో ఉన్న పిల్లాడు నా మనవడమ్మా, తను నా కోడలు అని అంటూ ఉంటాడు. అవునా అని అనగానే, ఏంటమ్మా వాళ్ళ ఫోటోని చూడంగానే అలా షాక్ అయిపోయావు, వాళ్ళిద్దరు నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, ఆహా తెలీదండి, ముందు మీరు లేచి ఇలా కూర్చోండి అని పక్కన కూర్చోబెడుతుంది. అప్పుడే ఇక అతనైతే, చూడమ్మా వీళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారో తెలీదు, ఇక్కడ రాజమండ్రిలో ఉన్నారని తెలిసి ఇలా వచ్చాను వెతుక్కుంటూ అని అతనైతే చెప్తూ ఉంటాడు. నువ్వు డెలివరీ ఇస్తావమ్మా పువ్వులు అని అంటూ ఉంటే, అవునండి, నీకు ఎక్కడైనా వీళ్ళు కనపడితే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చెయ్యమ్మా అని అంటూ ఉంటే, అసలు ఏంటండి వీళ్ళు మీకు ఎలా దూరం అయ్యారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఈమె నా కోడలు, వీళ్ళు వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేసింది, తర్వాత మా అబ్బాయి చనిపోయాడు, మా మనవడిని మాకు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వడం లేదు, పైగా దూరంగా మా మనవడిని తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు సొంతూరుకి వెళ్తే ఎప్పుడో వెళ్ళిపోయారు అన్నారు, కనీసం నా మనవడిలో నా కొడుకునన్నా చూసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటే అస్సలు కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకనేనమ్మా ఎలాగైనా నా మనవడిని తీసుకువెళ్ళిపోదామని ఇలా వెతుక్కుంటూ వచ్చాను అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇక మీనాకి ఉన్న అనుమానం మొత్తం తీరిపోతుంది. అంటే చింటూని మాకు దూరం పెట్టమని రోహిణియే వాళ్ళ అమ్మకి చెప్పుంటుంది. రోహిణి కోటీశ్వరరాలు కాదు, రోహిణికి ఆల్రెడీ ముందు పెళ్ళైపోయింది. మరి ఎందుకు తను ఈ నిజాలన్నీ కూడా దాచిపెట్టి ఎందుకు అందరినీ మోసం చేస్తుంది, ముఖ్యంగా అత్తయ్యని ఎందుకు మోసం చేసింది అని అనుకుంటూ ఉంటుంది మీనా. మీ అడ్రస్ ఇచ్చేళ్ళండి, ఒకవేళ ఎవరైనా దొరికితే వీళ్ళలో ఎవరైనా కనిపిస్తే మీకు చెప్తాను అని మీనా అయితే అంటూ ఉంటుంది. సరేనమ్మా అని అతనైతే వెళ్ళిపోతూ ఉండగా అతనికి కళ్ళైతే తిరుగుతాయి. అప్పుడే అటువైపుగా వస్తున్న బాలు వీళ్ళిద్దరినీ కూడా చూస్తాడు. చూసేసి అతని దగ్గరికి వచ్చి, ఏమైంది మీనా, ఎవరితను అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇతను బండి దగ్గర పడబోయాడండి అని చెప్తూ ఉంటుంది. అవునా, చాలా నీరసంగా ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి మీనా అయితే బాలుతో అతన్ని పంపించేస్తుంది. ఈయనకి ఈ విషయం చెప్పాలా వద్దా, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఏం జరుగుతుందో అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది మీనా అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి గురించి నిజం తెలుసుకున్న మీనా ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.